మిత్రులందరికీ పేరు పేరున వందనం. మనమందరము నీళ్లు, నిధులు, నియామకాల కోసమే తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో క్రియాశీలకంగా పాల్గొన్నాం. 1200 మంది పిల్లలు ఆత్మ బలిదానాలకు పాల్పడ్డారు. లక్షలాది మంది ప్రజల త్యాగం వల్లనే, కృషి వల్లనే, పోరాటాల వల్లనే తెలంగాణ సిద్ధించింది. మనం ఏర్పడిన తెలంగాణలో నీటి పరిరక్షణ ఇంకా ప్రభుత్వమే చూసుకుంటుందని అందరం ఆశపడ్డాం. కృష్ణా నదిలో మన వాటా మనం అనుభవిస్తాం, గోదావరిలో కూడా మన వాటా మనం ఉపయోగించుకుంటామని అందరం అనుకున్నాం. కానీ ఇవాళ కృష్ణా నదిలో మన వాటా మనకు దక్కే పరిస్థితి లేదు. దాన్ని కాపాడేటువంటి చిత్తశుద్ధితో ప్రభుత్వము లేదు. అది ఇవాళ నిజంగా మనం చెప్పుకోవలసిన ఒక పెద్ద విషాదం. ఈ నీటి తరలింపుకు చాలా అక్రమమైనటువంటి పద్ధతుల్లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కదులుతా ఉన్నాయి. శ్రీశైలం డ్యాం నుంచి ఇవాళ మొత్తం నీటి తరలింపుకై ఒక కొత్త జీవోను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జారీ చేసింది. అదే 203 జీవో. ఈ 203 జీవో పర్యవసానాలు అర్థం కావాలంటే 1-2 విషయాలు సంక్షిప్తంగా చెప్పుకోవాలి. శ్రీశైలం డ్యాం ను వాస్తవానికి కేవలం జల విద్యుత్ ఉత్పాదన కోసం మాత్రమే కట్టారు. అట్లా విద్యుత్ ఉత్పాదన జరిగిన తర్వాత నీళ్లు కిందికి వదిలితే వాటిని సాగర్ దగ్గర ఉపయోగించుకోవాలనేది ఆలోచన. కానీ ఆ తర్వాత మద్రాసుకు నీళ్లిచ్చే ఉద్దేశంతో ఎప్పుడైతే తెలుగు గంగా ప్రాజెక్టును కట్టిండ్రో దానివల్ల ఈ సాగునీటి కోసం అని చెప్పి నీటిని కూడా విడుదల చేయవలసి వచ్చింది. అట్లా కేవలము జల విద్యుత్ కోసం కట్టిన ప్రాజెక్టు నుంచి మద్రాసుకు నీళ్లిచ్చే పేరుతో దానికి తూము పెట్టిండ్రు. ఆ తూము నుంచి ఆ తర్వాత సాగునీటి కోసం తరలించుకోపోయే ఆలోచనతో దాన్ని పెంచుకుంటూ పోయి చివరాఖరికి రాజశేఖర రెడ్డి కాలానికి అది 4 టీఎంసీల నీళ్లు తరలించేటువంటి స్థాయికి దాన్ని పెంచడం జరిగింది. దాని కింద రిజర్వాయర్లు కట్టిండ్రు. ఆ రిజర్వాయర్లలో ఈ నీటిని తరలించి దాన్ని ఎక్కడికక్కడ నిల్వ ఉంచుకోవటానికి కూడా ఏర్పాట్లు జరిగిపోయినాయి. ఆ దోపిడీ నుంచి కాపాడుకునే ఉద్దేశంతోనే తెలంగాణ పోరాటం సాగింది. ఇవాళ తెలంగాణ వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో మాట్లాడి అన్నింటినీ సామరస్యపూర్వకంగా పరిష్కరిస్తానని చెప్పి మన ముఖ్యమంత్రి అన్నారు. కానీ వాస్తవానికి జరుగుతున్నది ఏంటి? గోదావరి నీళ్లు కృష్ణలో పోస్తాను, కృష్ణలో వాడుకోవచ్చు, రాయలసీమను సుభిక్షం చేస్తానని. వాస్తవానికి గోదావరి నీళ్లు కృష్ణా నదిలో పోసినమంటే తెలంగాణకు అన్యాయమే తప్ప ఇంకొకటి లేదు. అందుకని అట్లాంటి ఎత్తిపోతల పథకాలు ఏవి ఆలోచించొద్దని చెప్పి మనం అప్పుడే తెలంగాణ ప్రభుత్వానికి స్పష్టమైన సూచన చేసినాం. కానీ ప్రతిపక్షాల పట్ల గౌరవం లేనటువంటి ముఖ్యమంత్రి గారు ఎవరి సూచనలను పట్టించుకోవటం లేదు. ఇవాళ జరుగుతున్నది ఏంటంటే ఈ గోదావరి కృష్ణా లింకులను పక్కన పెట్టి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 203 జీవో ద్వారా శ్రీశైలం డ్యామును ఖాళీ చేయబోతున్నారు. శ్రీశైలంలో ఉన్నటువంటి పోతిరెడ్డిపాడు తూము, మొదట తెలుగు గంగ కోసం పెట్టిన తూమును తర్వాత దాన్ని 4 టీఎంసీలకు రాజశేఖర రెడ్డి పెంచితే ఇప్పుడు ఈయన దాన్ని 8 టీఎంసీల నీటిని తీసుకుపోయేటువంటి పద్ధతుల్లో విస్తృతపరుస్తున్నారు. అయితే ఈ పోతిరెడ్డిపాడు తూము దాని మట్టం అనేది 841 అడుగుల స్థాయిలో ఉంటుంది. అంతకంటే కింది నుంచి అది నీళ్లు తీసుకుపోలేదు. ఇప్పుడు కొత్తగా ఏం చేస్తున్నాడంటే ఈ తూము వెడల్పు చేస్తున్నాడు. దానివల్ల 841 అడుగుల పైన ఉన్న నీటిని చాలా వేగంగా మొత్తం శ్రీశైలం యొక్క పూర్తి నీళ్లు నిండితే దాని మట్టం 885 అడుగుల స్థాయిలో ఉంటుంది. ఆ 885 అడుగుల నుంచి 841 వరకు ఉన్న నీళ్లను తరలించకపోతుంది. మరి 841 దానికి దిగువన అప్పటికి కూడా ఇంకో 54 టీఎంసీల దాకా ఆ రిజర్వాయర్లో నీళ్లుంటాయి. దాన్ని తరలించకపోవటానికి రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పేరుతో సంగమేశ్వరం దగ్గర మరో 3 టీఎంసీ లిఫ్ట్ చేయటానికి మరో పథకాన్ని కూడా వాళ్ళు ప్రారంభించబోతున్నారు. అది ప్రారంభమైతే ఇక నెల లోపల మొత్తము శ్రీశైలం డ్యాం ఖాళీ అయిపోతుంది. ఇటువైపు తెలంగాణలో కట్టిన ప్రాజెక్టులు, ఆంధ్ర పాలకులు ఉన్నప్పుడు మొదలుపెట్టిన ప్రాజెక్టులు తెలంగాణ వచ్చి 6 ఏళ్లైనా ఇప్పటికీ కూడా అవి నత్తనడకని నడుస్తున్నాయి, పూర్తి కావటం లేదు. వాస్తవానికి 2015-16 కల్లా ఇవన్నీ పూర్తి కావాలి. కానీ మన రాష్ట్ర ప్రభుత్వం చిన్న చూపు చూస్తుండటంతో ఆ ప్రాజెక్టులు పూర్తి కాలేదు. ఏ ప్రాజెక్టులు? జూరాల నుంచి మనం ఎత్తిపోతల ద్వారా నీటిని తరలించడానికి నెట్టెంపాడు, భీమా, కోయిల్ సాగర్ ఈ ప్రాజెక్టులు మనం ఏర్పాటు చేసుకున్నాం. తర్వాత కృష్ణా నది నుంచి నీళ్లు పోయటానికని చెప్పి, తోడిపోయటానికని చెప్పి కలవకుర్తి ప్రాజెక్టును కట్టుకున్నాం. ఈ 4 ప్రాజెక్టులతో పాటుగా
మనం పాలమూరు ప్రాజెక్టు కట్టాలని తెలంగాణ రాష్ట్రం ఉమ్మడి రాష్ట్రంలో ఉండగానే పోరాటం చేస్తే దానికి అప్పుడే అనుమతులు లభించినాయి. వాస్తవానికి నీళ్లు జూరాల నుంచి ఎత్తిపోయాలి గాని మన ప్రభుత్వం దాన్ని శ్రీశైలం నుంచి తోడిపోసే ఆలోచనతో దాన్ని పూర్తిగా రీడిజైన్ చేసింది. అదేవిధంగా సొరంగ మార్గంలో మనకు ఎడమ కాలువ శ్రీశైలం నుంచి రావాల్సి ఉండే ఆ ఎడమ కాలువకు కూడా సొరంగ మార్గంలో పూర్తి చేయడానికి మొదట్లో హడావిడి చేసింది కానీ ప్రయత్నం చేయలేదు. మొత్తం ఇవన్నీ కలిపితే తెలంగాణకు రోజుకు 3.5 టీఎంసీల కంటే ఎక్కువ తీసుకోవటానికి అవకాశం లేదు. అవతలనేమో రోజుకు వాళ్ళు 11 టీఎంసీలు తీసుకుపోతుంటే అది కూడా గేట్లు ఎత్తితే వెళ్లిపోయే నీళ్లు. ఇంకా ఆ గేట్ల పోతిరెడ్డిపాడు తూము కంటే దిగువన ఉన్న నీళ్లను ఎత్తిపోయటానికి రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టును కడుతున్నారు. ఇవి రెండు పనిచేస్తే నెల లోపల ఖాళీ అవుతుంది. మనమేమో 3 నెలలు పనిచేస్తే తప్ప అవి వాటి కేటాయించిన నీళ్లను ఎత్తిపోయటం సాధ్యం కాదు. అందువల్ల ఏమవుతుందంటే ఈ ప్రాజెక్టులన్నీ నిరుపయోగంగా మారతాయి. ఇవాళ ఈ పరిస్థితుల్లో తెలంగాణ దక్షిణ తెలంగాణ ఎడారిగా మారుతుంది. రంగారెడ్డి గాని మహబూబ్ నగర్, రంగారెడ్డి, నల్లగొండ, అదేవిధంగా ఖమ్మం జిల్లాలు ఇవి ఎడారిగా మారుతాయి. సాగర్ ఆయకట్టుకి పోవలసినటువంటి నీళ్లు పోవు. ఆ ఆయకట్టు కూడా పూర్తిగా బీడుబడిపోతుంది. ఈ అనుకున్న నీళ్లు రావు. ఈ ఆయకట్టు ఇక్కడ వ్యవసాయం సాగు అనేది పూర్తిగా దెబ్బతింటది. అందుకని వాళ్ళ తెలంగాణకు చాలా కీలకమైందంటే 203 జీవో ఆగాలి. ఆగకపోతే తెలంగాణ ప్రాజెక్టులన్నీ కూడా పనికి రాకుండా పోతాయి. అది చాలా మొట్టమొదట జరగవలసిన పని. రెండోది ఏం కావాలి, ఆ జీవోను ఆపుకోవాలి. ఈ మొత్తము రంగారెడ్డి, మహబూబ్ నగర్, నల్లగొండ, ఖమ్మం యొక్క సాగునీటిని పరిరక్షించాలి. సాగర్ ఆయకట్టును కాపాడాలి, మిగతా ఆయకట్టును కూడా కాపాడాలి. మూడోది ఏం జరగాలి, ఈ పెండింగ్ లో ఉన్న ప్రాజెక్టులను వేగిరం పూర్తి చేయాలి. 16లో కావలసిన ప్రాజెక్టులు ఇంకా నడుస్తున్నాయి. ఇంకో 10 కిలోమీటర్లు సొరంగం తవ్వాలి ఎస్ఎల్బీసీకి అయితే. ఆ 10 కిలోమీటర్లు కూడా వీళ్ళు పూర్తి చేయలేకపోతున్నారు. ఇవాళ విచిత్రం ఏంటంటే ఇప్పటికీ మనం కాళేశ్వరం నుంచి 2 టీఎంసీలు ఎత్తిపోయటానికి ఏర్పాట్లు చేసుకున్నాం. ఆ 2 టీఎంసీలను వాడుకోవటానికి కావలసిన రిజర్వాయర్ల నిర్మాణం ఇప్పటికీ పూర్తి కాలే. కానీ ఓ 23,000 కోట్ల రూపాయలు తెచ్చి అప్పు తెచ్చి 3వ టీఎంసీకి ఇవాళ పునాది రాయేస్తున్నాం. నిజానికి ఇవాళ అది అవసరం లేదు. ఆ 23,000 కోట్లు కనుక కృష్ణా ప్రాజెక్టుల మీద మనం ఖర్చు చేసినట్టయితే మనకు లాభం ఉండేది. ఇవాళ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అంటున్నది మీరు విద్యుత్ ఉత్పాదనతో కిందికి వచ్చి నీళ్లు వాడుకోవటం లేదా అని. కానీ వాస్తవానికి ఆ నీళ్లన్నింటినీ మళ్లీ తిప్పి వెనకకు పోస్తున్నారు. డ్యామ్ నుంచి ఆంధ్రప్రదేశ్ వాడుకుంటున్నది. కలవకుర్తి నుంచి కింద ఉంది కదా, కలవకుర్తి కింద నుంచి తీసుకుంటారు కదా, అంటే కలవకుర్తి నుంచి తీసుకునేవి 3,200 క్యూసెక్కులు మాత్రమే. అంటే దాదాపు 11,000 చిల్లర క్యూసెక్కులు అయితే ఒక టీఎంసీ నీళ్లు ఒక రోజంతా పారితే ఒక టీఎంసీ నీళ్లు వస్తాయి. అంటే కల్వకుర్తి 3 రోజులు నడిస్తే 4 రోజులు నడిస్తే ఒక టీఎంసీ నీళ్లు వస్తాయి. అంత చిన్న ప్రాజెక్ట్ అది. దాంతో ఒరిగిపోయేది కూడా ఏమీ లేదు. ఇవి గ్రహించి ఇవాళ తెలంగాణ ఆయకట్టు, కృష్ణానది ఆయకట్టు అనేది ఒక ప్రమాదంలో పడింది. ఇవాళ రంగారెడ్డి, మహబూబ్ నగర్, నల్లగొండ అనేది, ఖమ్మం అనేది ఇవాళ పూర్తిగా పనికి రాకుండా పోయే ప్రమాదం ఉంది. మిత్రులారా, మీ అందరికీ తెలుసు తెలంగాణలో ఏ ప్రాజెక్టు వచ్చినా, ఎక్కడ ఓ నీటి బొట్టు వచ్చినా అది ప్రజల త్యాగాల ఫలితంగా, పోరాటాల ఫలితంగానే వచ్చింది. 80ల నుంచి నడుస్తున్న జలసాధన ఉద్యమాలు, దుశ్చర్ల సత్యనారాయణ వంటి నాయకులు గాని, అవతల అక్కడ సిపిఐ చేసిన హుస్నాబాద్ ప్రాంతంలో సిపిఐ నాయకులు చేసిన పోరాటాలు గాని, జనగామ ప్రాంతంలో వరదారెడ్డి గారు వాళ్ళు చేసిన పోరాటం గాని, కల్వకుర్తిలో ఎత్తిపోతల పథకం కోసం అక్కడ జరిగినటువంటి పోరాటాలు గాని, ఇవన్నీ కూడా చాలా కీలకమైనటువంటి పోరాటాలు. ఆఖరికి మేం విద్యావంతుల వేదికగా ఉన్నప్పుడు ఈ పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం కోసం కూడా 44 మండలాల్లో విస్తృతంగా గ్రామాన ప్రచారం చేసి ఒక చైతన్యాన్ని రగిలించడం. అందువల్లనే అప్పుడు మనకు ఒక శాంక్షన్ వచ్చింది. ఇంత పోరాటాల వల్ల తెచ్చిన ఈ ప్రాజెక్టులను ఇవాళ వట్టిపోయే ప్రమాదం ఉంది. కానీ మన ప్రభుత్వం మాత్రం నిమ్మకు నీరెత్తినట్టుంది. నాకు తెలియదా, మీరు చెప్పన్నా అని ముఖ్యమంత్రి మాట్లాడుతున్న తీరు చూస్తుంటే మాత్రం ఇవాళ ఆయనకు ప్రజలన్నా, ప్రజాస్వామ్యం అన్నా గౌరవం లేదనేది మనకు స్పష్టంగా అర్థమైపోతున్నది. పట్టింపు లేదు, సీరియస్ గా తీసుకోరు. గోదావరి నీళ్లు వాడుకోవద్దన్నా అంటాడు. ఇవి గోదావరి నీళ్లు ఇవ్వటానికి మీరెవరు, పుచ్చుకోవటానికి వారెవరండి? ఏ స్కీమ్ అయినా ఒక పోరాటాలతో అనేక మంది బలిదానాల ఫలితంగా వచ్చినటువంటి తెలంగాణలో ప్రజల పట్ల ఒక బాధ్యతతో, చిత్తశుద్ధితో వ్యవహరించవలసినటువంటి పని ఈ ప్రభుత్వానిది. ఆ బాధ్యతను మర్చిపోయి మన ప్రభుత్వం
వ్యవహరిస్తున్నది. మనం గ్రహించాలి, ఇంతవరకు మన ప్రాజెక్టుల కోసం ఎట్లా కొట్లాడినామో ఇవాళ కృష్ణా నదిలో మన వాటాను దక్కించుకోవటానికి అదే పద్ధతుల్లో పోరాటం చేయవలసిన అవసరం ఉంది. అందరం కలిసి రిప్రజెంటేషన్ హైదరాబాద్ లో ఇచ్చినాం, కానీ దాంతో ఒరిగేది ఏమీ లేదు. పల్లె పల్లెకు చేరి ఇవాళ తెలంగాణకు జరగబోతున్నటువంటి ఇబ్బందిని, నష్టాన్ని మనం ప్రజలకు వివరించి చెప్పి వాళ్ళని చైతన్యపరిచినప్పుడు మాత్రమే మన వాటా మనకు దక్కుతుంది. అందుకే ఎక్కడికక్కడ ఈ కరోనా కాలంలో గ్రూప్ మీటింగులు పెడదాం. ఆ తర్వాత కాలంలో ఈ ఉద్యమాన్ని మరింత ఉధృతం చేద్దాం. కృష్ణా జలాల పరిరక్షణ ప్రభుత్వానికి వదిలేస్తే మనకు మిగిలేటట్టు లేదు, మనకు న్యాయం జరిగేటట్టు లేదు, నమ్మకం కనబడటం లేదు, వాళ్ళ మీద విశ్వాసం ఉంచే పరిస్థితి లేదు. అందుకనే మనమే నిలబడదాం, కలబడదాం, మన కృష్ణ నీళ్లను మనం సాధించుకుందాం. గోరేటెంకన్న అన్నట్టు బిరబిర వారిపోయేటువంటి కృష్ణమ్మ మా చేళ్లకు వచ్చి మా చేళ్లను ఎప్పుడు ముద్దాడుతామని పాట పాడిండు. ఆ ముద్దాడే ఆశయం ప్రభుత్వమే నెరవేరుస్తుంది అనుకున్నాం, కానీ చేసే పరిస్థితి లేదు. ఇవాళ మనమే నిలబడదాం, మన నీళ్లను సాధించుకుందాం.